ఈ 10 నెలల్లోనే మార్చ్ 15th ఓపెన్ అయింది. ఆల్రెడీ మోర్ దాన్ 12 crores టర్న్ ఓవర్ చేసాం. బాగా ఉంది. మరో బ్రాంచ్ కూడా రెడీ అవుతున్నాం కూకట్పల్లిలో, హైదరాబాద్లో కూకట్పల్లి, మరో 2 ప్రాంతాల్లో కూడా ప్లాన్ చేస్తూ అలా దాని ఎక్స్టెన్షన్ వైజాగ్ వరకు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పెట్టాలి. దీనికి లింక్ జ్యువెలరీ కూడా పెట్టాలని మంచి ఆలోచనతో ఉన్నాం. నాకు 29లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి 27 వరకు మంచి అవకాశం దొరికింది. బిజినెస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టి ఈ బ్రాంచెస్ని ఎక్స్పాన్షన్ చేస్తాను. కాబట్టి మరి ఏం చేయాలా, ఇంకేదైనా వ్యాపారం చేయాలి. కాబట్టి మాధురికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒకళామాత పేరు పెట్టుకొని కాంచీపురం ఈ సిల్క్ బిజినెస్ చేయాలని ఆలోచన మీదే తనదే? మాధురి. మీకు ఎలా వచ్చిందండి? అంటే ఇది మీకు ముందే మైండ్ లో ఉన్నా ఇట్లా ఒక బిజినెస్ చేయాలి? నాకు ఎప్పటి నుంచి ఇష్టమే శారీ స్టోర్ ఓపెన్ చేయాలని. సో శ్రేణి గారు చెప్పగానే ఓకే చెప్పి తను దగ్గరుండి స్టార్ట్అప్ చేయించారు. సో అంత మీరే మొత్తం వెతకడం, షాప్ కు ఎక్కడైతే బాగుంటుంది లేదు అవన్నీ ఇంకైతేనే తను చెప్పిన తర్వాత నేను దీని మీద నాది అంటే స్టోర్ శారీ స్టోర్ పెట్టాలనే ఒపీనియన్. చెప్పిన తర్వాత రీసెర్చ్ చేసాం బాగా. ఎవరైతే వీవర్స్ ఉంటారో అక్కడ వరకు కాశీ వెళ్ళి, బెంగళూరు, కలకత్తా వెళ్ళి, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ ఈ ప్రాంతాలన్నీ వీవర్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా చూసి వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఎంత, వాళ్ళ కష్టం ఏంటి, మోసపోతున్న కస్టమర్ బాధ ఏంటి. కస్టమర్ ఇక్కడ బాగా మోసపోతున్నాడు ఈ ఫీల్డ్లో. ఎలా అంటే ఒక 20,000 రూపాయలకి మాకు వీవర్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 70,000 అమ్ముతున్నారు. లక్ష కూడా అమ్ముతున్నారు. ఇది ఘోరం. సో నేను అబ్జర్వ్ చేసిందంటే నష్టపోతున్నవాడు కస్టమర్. పోనీ ఇంతవరకు ఇంత నష్టాన్ని భరిస్తున్న కస్టమర్ ఇలా అయితే పోనీ వీవర్ ఏమైనా అనుభవిస్తున్నాడా? ఆయన కష్టం ఆయనకి మిగిలిపోతుంది. మధ్యలో వెండర్స్, ఇంకా మధ్య దళారీలు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. సేమ్ వరి పంటలాగే మళ్ళీ